ఈ మాత్రం నువ్వే కాదు, ఎవరైనా చేయగలరు. ఏం పర్లేదు, ఇంకొకటి మిగిలే ఉన్నాడుగా. సార్, హంతకుడి గురించి ఏమైనా తెలిసిందా? హత్యకు గల కారణం ఏంటి? ఏమైనా క్లూ దొరికిందా? ఈ 3 సంఘటనలు జరిగిన తర్వాత కూడా మీకు ఎటువంటి క్లూ దొరకకపోవటం ఇన్వెస్టిగేషన్ లో మీ చేతకానితనం అని చెప్పొచ్చా? మరో హత్య కూడా జరగబోతోందని ఇప్పుడు జరిగిన సంఘటన ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఇక ఎలాంటి హత్యలు జరగవు. ఏ నమ్మకంతో చెప్తున్నారు? మా నాన్నగారి పేరు అబ్రహం. ఆ నమ్మకంతో. సార్, జరిగిన 3 హత్యలు స్పాట్లో మనకు దొరికిన లెటర్స్ని బట్టి చూస్తుంటే దేవుడిపై నమ్మకం ఉన్న ఒక ఆస్తికుడైన ఒక అభినవ అబ్రహమే ఇది చేశాడు. ప్రతి హత్యలో పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లల్ని కూడా చంపుతూ వెళ్తున్నారు. అంటే ఇవన్నిటిని మనం కనెక్ట్ చేసి చూస్తుంటే హత్యలకు కారణం డబ్బుల మీద వ్యామోహమో, పగ, ప్రతీకారాలు ఇవేవీ కాదని అనిపిస్తోంది. మరి వాడి మోటివ్ ఏమిటి? సార్, అది కనుక్కోవడానికి అమీలా కేసు మీద దృష్టి పెట్టాను సార్. అమేలా 10 ఏళ్లుగా స్కూల్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయట్లేదు. షీ వాజ్ ఎ డివోటెడ్ అబ్సెంటీ. ఒక రకమైన సెల్ఫ్ ఇంపోజ్డ్ ఆస్ట్రసైజేషన్. అమీలాకి దేవుడి మీద విశ్వాసాన్ని ఎవరూ కల్పించలేకపోయారు. తన తల్లిదండ్రులు కూడా అవిశ్వాసులే. అడ్మిషన్ రిజిస్టర్ చెక్ చేసినప్పుడు రిలీజియన్ అన్న కాలంలో నో రిలీజియన్ అని రాసుండడం చూశాను. మిగతా కేసులు చెక్ చేస్తే చనిపోయిన వాళ్ళందరూ నాస్తికులు, దేవుడి మీద విశ్వాసం లేనివాళ్ళు. సాధారణ క్రైస్తవ కుటుంబంలో ఉండి ప్రార్థనా విధానాలు పాటించని ఫ్యామిలీస్ నుంచి కాకుండా ఎవరైతే దేవుడి మీద విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్ళని అమిత విశ్వాసం కలిగిన వ్యక్తి వేటాడి వెంటాడి చంపుతున్నాడు. శరీరాన్ని ఆత్మ నుంచి వేరు చేసి మరో ప్రపంచానికి పంపించే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే నియమాన్ని హంతకుడు ప్రయోగిస్తున్నాడు. దేవుడి వల్ల స్వయంగా ఎంచుకోబడిన దేవుడి యొక్క ప్రతిరూపాన్ని అనే భ్రాంతిలో ఉన్నాడు. డెల్యూషనల్ డిసార్డర్. ఇదే ఈ హత్యలకి కారణం. ఇలాంటి కేసు కాలిఫోర్నియాలో కూడా జరిగింది. చార్ల్స్ మ్యాన్సన్ డైరెక్ట్గా కాదు, తన విశ్వాసుల చేత ఇదే కారణంతో చాలా మర్డర్స్ చేయించాడు. దేవుడి యొక్క ప్రతిరూపమని తనను తాను అనుకునే ఇదంతా చేశాడు. ఇలాంటి పిచ్చివాళ్లు మనకు అన్ని దేశాల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. మరి లెక్కలేంటి? అతను 10 మందిని చంపుతాను అన్నదానికి కారణం ఏంటి? 10 మందిని చంపుతానని ఎందుకన్నాడో తెలుసుకోవాలి. కానీ దానికి సంబంధించిన క్లూ మనకెక్కడా అంతుపట్టట్లేదు. వర్షం పడే రాత్రులైతే అరుపులు బయటికి వినిపించవని ఆ రోజుల్లోనే హత్యలు చేస్తున్నాడు. అలా చేయటం వల్ల స్నిఫర్ డాగ్స్ తో మనం ఎంత వెతికినా క్లూ దొరకదు. వాట్ నెక్స్ట్? వినడానికి అప్సెట్ గానే ఉంటుంది, కానీ పెద్ద టాస్కే. సిటీలో తాము నాస్తికులు అని చెప్పుకొని తిరిగే ప్రతి ఒక్కరి వివరాన్ని మనం వెంటనే సేకరించాలి. ఆర్డర్స్ వచ్చాయి. ఇంతకు ముందు జరిగిన సంఘటనలో కూడా ఒకే ఫ్యామిలీలో ఉన్నవాళ్ళని చెప్పాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని మర్డర్ చేయబోతున్నాడో ఎలా తెలుసుకోవడం? అది తెలిస్తే హంతకుడెవరో మనకు తెలుస్తుంది.